నార్త్ లో ఒకరు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సౌత్ వంతు. అందులోని ఈసారి బరిలోకి దిగుతున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నార్త్ లో వినిపించిన సౌండ్ పవర్ స్టార్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో రీసౌండ్ చేయాలి. మాట వినాలి అంటూ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గొంతులో పాట విన్నప్పట్నుంచి ఇక ఆగలేం బాసు అంటూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లుని చెప్పిన డేట్ కి రిలీజ్ చేయమన్నది వారి డిమాండ్. అందరి మాటలు విన్న పవర్ స్టార్ త్వరలోనే ఆ 4-5 రోజులేవో ఇచ్చేస్తాను, షూటింగ్ పూర్తి చేసుకోండి అంటున్నారట మేకర్స్ తో. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చేశారన్న ఖుషీతో సెకండ్ సింగిల్ ని హుషారుగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. సాంగ్ ప్రోమో ఎప్పుడు కావాలో మీరే చెప్పండి అంటూ ఫ్యాన్స్ కి పోల్ పెట్టేశారు నిర్మాతలు. మొఘలులను సంభాజీ మహారాజ్ ఎలా వ్యతిరేకించారో చావాలో చూపించి సూపర్ సక్సెస్ అయ్యారు విక్కీ కౌశల్. అది చారిత్రాత్మక టాపిక్. ఇప్పుడు ఫిక్షనల్ స్టోరీతో హరిహర వీరమల్లుని పవర్ స్టార్ ఎలాంటి హిట్ చేస్తారో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు జనాలు. మీరెంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుంది మూవీ అంటూ రీసెంట్ గా సినిమా మీద హైప్ పెంచే స్టేట్మెంట్ ఇచ్చేశారు నిధి అగర్వాల్. నేషనల్ వైడ్ మూవీ లవర్స్ ఏ ఇద్దరు కలిసినా ఒకే మాట, చావా చూసావా థియేటర్లోనే చూడాల్సిన సినిమా. వీలైనంత త్వరగా చూడండి. ఆ ఎమోషన్స్, ఆ ఎపిసోడ్స్ చరిత్రను కళ్ళకు కడుతుంటే ఇది కదా మన చరిత్ర అని మనసు ఉప్పొంగిపోతుంటే మాటలో చెప్పలేం. తనయుడు సంభాజీ కథకే జనాలు ఫిదా అవుతుంటే శివాజీ సినిమాను ఇలా తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ కాకుండా ఉంటుందా చెప్పండి. చావా కోసం ప్రతిరోజు 8 గంటల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ వల్ల నా జీవితంలో క్రమశిక్షణ అలవాటైంది అని విక్కీ కౌశల్ చెప్పినప్పుడు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసినన్ని రోజులు విక్కీ గాయాలను లెక్కపెట్టలేదు, లక్ష్య పెట్టలేదు. జస్ట్ మనసు పెట్టి మూవీ చేశారంతే. చావా లాంటి సినిమా జనాల ముందుకొస్తున్నప్పుడు నేను కాలి గాయం గురించి ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటానా? ప్రజల్లోకి వెళ్లి మూవీ గురించి మాట్లాడి తీరుతానని రష్మిక వేసిన అడుగులకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. వారివ్వా ఏమి పర్ఫార్మెన్స్ చేశారంటూ ప్రశంసలొస్తున్నాయి. చావా సినిమాలో శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ చేసిన సాహసాలను, ఆయన శౌర్యాన్ని చెప్పారు మేకర్స్. నమ్మిన ధర్మాన్ని, తన వారిని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు. ఇదే ఎమోషన్తో శివాజీ కథ రూపొందిస్తే బాక్సాఫీస్ బద్దలు కాకుండా ఉంటుందా? ఎస్, అలాంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు మూవీ లవర్స్. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాంతారా మూవీ కంప్లీట్ కాగానే శివాజీ సబ్జెక్టును మొదలు పెడతారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నార్త్ నుంచి సౌత్ కి టికెట్ వేశారా, వచ్చామా, షూటింగ్ చేశామా, వెళ్ళామా అన్నట్టుంటారు హీరోయిన్లు. కానీ జాన్వీ కపూర్ మాత్రం అలా ఆలోచించడం లేదు. శ్రీదేవి సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో టాప్ చైన్ ని కొట్టేసినట్టు జాన్వీ కపూర్ నార్త్ నుంచి వచ్చి సౌత్ లో సెటిల్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె లైనప్ చూసిన వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. దేవర సినిమాలో తంగం క్యారెక్టర్ చూడడానికి చిన్నదే, కానీ జాన్వీకి మంచి పేరే వచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో లాంచింగ్ వెంచర్ కేక అంటూ అందరూ ప్రశంసించేశారు. దేవర పార్ట్ 2 కోసం జాన్వీతో పాటు అందరూ వెయిటింగ్. అలా దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే RC16 పనులతో బిజీ అయిపోయారు జాన్వీ. చెరీతో నేను చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవ్వరినీ అడగాల్సిన పని లేదు, గెలుపు గ్యారంటీ అని బుచ్చిబాబు సానా కాన్ఫిడెంట్ గా చెప్పిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ జాన్వీకి సౌత్ లో సెకండ్ హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు. నాని, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులో జాన్వీని హీరోయిన్ గా అనుకున్నట్టు ఆ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి తెలుగులో గ్లోబల్ స్టార్ మూవీ మాత్రమే ప్రొడక్షన్ లో ఉంది శ్రీదేవి తనయకు. చెర్రీ సినిమా కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ సెట్స్ కి వెళ్తారట జాన్వీ. అట్లీ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ నటిస్తున్న సినిమాలో నాయికగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. నార్త్ భామలు ఇలా కనిపించి అలా వెళ్లిపోతుంటే మా జాన్వీ పాప మాత్రం సౌత్ లో పక్కాగా సెటిల్ కావాలని ఫిక్స్ అయిపోయారంటూ హ్యాపీగా ఉన్నారు అలనాటి అతిలోక సుందరి అభిమానులు. కష్టపడి సినిమా చేయడమే కాదు, దాన్ని అంతే ఈజీగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. పబ్లిసిటీ విషయంలో ఎవరి ప్లానింగ్ వాళ్ళది. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫాలో అవుతున్న ఓ సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ని డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటది? దాంతో పూజా హెగ్డేకి సంబంధం ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. వా నువ్వు కావాలయ్యా అని తమన్నా స్టెప్పులేస్తే మామూలు హుషారు సాంగే అనుకున్నారు. కానీ జైలర్ సినిమాకు అంతకు ముందున్న క్రేజ్ ని అమాంతం పెంచేసింది ఈ పాట. జైలర్ కి ఓపెనింగ్స్ తీసుకురావడానికి సూపర్ స్టార్ చరిష్మా ఎంత హెల్ప్ అయిందో వా నువ్వు కావాలయ్యా సాంగ్ కూడా అంతే ప్లస్ అయింది. అదేంటో గాని జైలర్ తర్వాత రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతోందంటే సాంగ్ సంగతి ఏంటి అని ఆరా తీయసాగారు జనాలు. ఆ విషయాన్ని అర్థం చేసుకునే మేకర్స్ మనసిలాయో అంటూ మంజు వారియర్తోనే స్పెషల్ గా సాంగ్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు రజనీకాంత్ కూలీలో ఏం సాంగ్ ప్లాన్ చేశారా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది.
తలైవర్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్గా ఎవరినైనా తీసుకొస్తారా, లేకుంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న శృతి హాసన్తోనే కానిచ్చేస్తారా అనే డిస్కషన్ షురు అయింది. నాని హాయ్ నాన్నలో శృతి స్టెప్పుల్ని అంత తేలిగ్గా మర్చిపోడలేదు జనాలు. కూలీలో శృతి రోల్ చాలా పెక్యులర్గా ఉంటుందట. అందుకే సాంగ్ విషయంలో ఆమెను ఇన్వాల్వ్ చేయడలేదు లోకేష్. పూజా హెగ్డేకి ఛాన్స్ ఇస్తున్నారు. తలైవర్ సినిమాలో జిల్ జిల్ జిగేల్ మనిపించే బాధ్యత ఈసారి పూజా హెగ్డే తీసుకున్నారన్నది కోలీవుడ్ని ఖుషీ చేస్తోన్న టాపిక్. థియేటర్స్ లో యాడ్స్ ప్లే చేయడం వల్ల తన టైం వేస్ట్ అయిందంటూ బెంగళూరు పర్సన్ ఒకరు కోర్టుకు వెళ్లారు. అక్కడ అతనికి పాజిటివ్ తీర్పు వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ కు 65,000 రూపాయలు ఫైన్ వేసింది కోర్టు. దీన్ని బట్టి థియేటర్స్ లో ముందు ముందు యాడ్స్ కనిపిస్తాయా కనిపించవా, ఇప్పుడు ఇదే డిస్కషన్. థియేటర్స్ లో యాడ్స్ ప్లే చేయటం వల్ల ప్రేక్షకుడి విలువైన సమయం వృధా అవుతుందన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ట్రాఫిక్ ని ఈదుకుంటూ థియేటర్స్ కు చేరుకున్న ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నాయి ఈ ప్రకటనలు. ఇంకా సినిమా స్టార్ట్ కావటం లేదనే చిరాకు ప్రేక్షకుడిలో కలిగినప్పుడు దాని ప్రభావం సినిమా రిజల్ట్ మీద కూడా పడుతుంది. ఓటీటీలోనే ప్రకటనలు వద్దనుకుని ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకుని సినిమాలు చూస్తున్న రోజుల్లో థియేటర్స్ లో ఇలాంటి పరీక్షలు పెట్టడం అవసరమా అనే చర్చ కూడా షురు అయింది. మబ్బులు చూసుకుని ముంత ఒలకబోసుకున్నట్టు యాడ్ రెవెన్యూకి ఆశపడితే థియేటర్స్ లో జనాలు పలచబడే ప్రమాదం లేకపోలేదు. కొన్ని సినిమాలు నిడివి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రకటనల ప్రదర్శన వల్ల అదనపు భారాన్ని మోపినట్టవుతోంది. ఆ విసుగు ప్రభావం ఫుట్ ఫాల్ మీద పడుతోంది. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది అన్న విషయాన్ని ఎగ్జిబిటర్స్ గ్రహించాలంటున్నారు క్రిటిక్స్. కమాన్ బాయ్స్, గెట్ రెడీ. కరెక్ట్ గా 100 రోజులే అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసామన్నా ఈ సమ్మర్ లో సక్సెస్ గ్యారంటీ అంటూ కోరస్ ఇచ్చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్. రౌడీ హీరోకి ఫ్యామిలీ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా పడితే హిట్ గ్యారంటీ అనే టాక్ కి బ్రేక్ వేసింది ఫ్యామిలీ స్టార్. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఆ మూవీ. అందుకే మళ్ళీ ఖుషీ డేస్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంది రౌడీ సైన్యం. ఈ సమ్మర్ మనదే రాస్కోరా సాంబా అంటూ టీజర్ తోనే హింట్ ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ టీజర్ అంతలా ఇన్స్టెంట్ గా మెప్పించింది. కథలో డెప్త్ ఉంది. కాన్ఫిడెంట్ గా థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చేయొచ్చు అనే టాక్ స్ప్రెడ్ అయింది. మే 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది కింగ్డమ్. 6 ప్యాక్ లో విజయ్ లుక్ ఇప్పటికే వైరల్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లోనూ కింగ్డమ్ మీద మంచి బజ్ వినిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరోని ఎలా పోర్ట్రే చేస్తారోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ9. బై బాయ్.